నమస్తే వెల్కమ్ టు పొలిటికల్ ఫైర్. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. నల్గొండలో సభతో కేసీఆర్ సానుభూతి పొందాలని ప్రయత్నిస్తున్నారంటూ దుయ్యబట్టారు. కేసీఆర్ అసెంబ్లీలో చర్చకు ఎందుకు రావట్లేదని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై చర్చ జరగకుండా ఉండేందుకే నల్గొండ సభ పెట్టారని మండిపడ్డారు. పరిణామాలు నిర్మాణంలో లోపాలను దాని మీద తీసుకోవాల్సిన చర్యల్ని ప్రజల సమక్షంలోనే ప్రజా కోర్టులోనే చర్చించుకుందామని రమ్మని చెప్పినాము. మీరు రాలేదు, రాకపోను. శాసనసభలో చర్చకు కూడా మీరు రాలేదు. శాసనసభలో జరిగిన చర్చలో మీరు పాల్గొనలేదు. శాసనసభకే మీరు రావడానికి కాలు విరిగిందనే ఒక నెపాన్ని అడ్డం పెట్టుకున్నారు. కాలు విరిగిన చంద్రశేఖరరావు ఈరోజు నల్గొండకు పోయిండు. నేను అడుగుతున్నాయా, శాసనసభ దగ్గరుందా, నల్గొండ జిల్లా దగ్గరుందా? నల్గొండకి వెళ్ళి బహిరంగ సభలో సానుభూతి పొందాలనే ప్రయత్నం చేస్తున్నాడు చంద్రశేఖరరావు. సానుభూతి పొందడానికి మీరు దవాఖానలు ఉన్నప్పుడు మేమందరం వచ్చినాం, సానుభూతి చూపించినాం. సానుభూతి చూపించాల్సిన సందర్భంలో ప్రజలు కానీ ప్రతిపక్షాలు కానీ మేమందరం సానుభూతి చూపించినాం. ఈరోజు కేవలం కాళేశ్వరం అవినీతి మీద చర్చ జరగకుండా, కాళేశ్వరంలో మీ దోపిడీని ప్రజల దృష్టిలో పడకుండా ఉండడానికే ఈరోజు మీరు నల్గొండ ప్రజా అక్కడ ఏదో పెద్ద సభ పెట్టినా అని మీరు మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ సర్కారుపై దండయాత్ర చేశారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ప్రజలకు పనులు చేయాల్సింది పోయి రోజు తనను తిడుతున్నారంటూ దుయ్యబట్టారు. ప్రజల సమస్యలను గాలికొదిలేసి అసెంబ్లీలో దుర్భాషలాడుతున్నారంటూ ఫైర్ అయ్యారు. రైతు బంధు అడిగిన వారిని చెప్పుతో కొడతారా అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కొత్త గవర్నమెంట్ అయితే ఏం చేయాలి? పోయిన గవర్నమెంట్ కంటే 4 మంచి పనులు చేస్తాం, ప్రజలు అవదనిపించుకుంటామనే మాట ఉండాలి, ఆరాటం ఉండాలి. ఒక్కటన్నా మంచి మాట ఉన్నదా? ఒక్కటన్నా? పొద్దున్న లేస్తే సొల్లుపోయాను కేసీఆర్ని తిట్టాలి. కేసీఆర్ని తిడితే మీరు పెద్దోళ్ళు అవుతారా? లేనిపోని బదనాములు పెట్టి కేసీఆర్ మీద బదనాం పెడితే మీరు పెద్దోళ్ళు అవుతారా? ప్రజల హక్కులు గాలి కొదిలేసి ఏ విధంగా అసెంబ్లీలో మాట్లాడుతున్నారు, ఎటువంటి దుర్భాష మాట్లాడుతున్నారు, ఎంత దుర్మార్గమైన పద్ధతిలో మాట్లాడుతున్నారు టీవీలో సాక్షిగా మీరు అందరు చూస్తూ ఉన్నారు. రైతు బంధు అడిగాను చెప్పుతో కొట్టున్నట్టవా? ఎన్ని గుండెలురా మీకు? ఎంత మాట్లాడతారు? కండకావరమా? కాంగ్రెస్ ప్రభుత్వ ఆరోపణలను మాజీ మంత్రి హరీష్ రావు ఖండించారు. చిన్న పొరపాటును భూతద్దంలో చూస్తున్నారని, మిగతా ప్రయోజనాలను కూడా చూడాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో ఎంత లాభం కలిగిందో అక్కడి రైతులను అడిగి చూడండి హరీష్ రావు సూచించారు. అందులో 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 సబ్స్టేషన్లు, 21 పంప్ హౌజులు, 203 కిలోమీటర్ల టనలు, ఇదేది చూపకుండా ఒక బ్యారేజీలో కొన్ని పిల్లర్లు కుంగిపోతే దాన్ని భూతద్దంలో చూపించి కోడిగుడ్డు మీద ఈకలు బీకే ప్రయత్నం చేస్తూ ఉంది ప్రభుత్వం. నేను అంటా ఉన్న ఈ ప్రభుత్వాన్ని, మీరు వెళ్తా ఉన్నారు, సంతోషం, వెళ్ళండి. వెళ్ళేటప్పుడు మార్గ మధ్యంలో రంగనాయక్ సాగర్ రిజర్వాయరు, మల్లన్న సాగర్ రిజర్వాయరు, గలగలా బారుతున్న కూడవెల్లి వాగు, ఫిబ్రవరి నెలలో కాళేశ్వరం నీళ్లతో ఈ రోజు కూడా కూడవెల్లి వాగు గలగల బారుతుంది. పక్కనే ఉన్న పచ్చటి పంట పొలాలు కూడా చూసి వెళ్ళండి. కాళేశ్వరం ఫలితాల రైతులను అడగండి. మీరు వెళ్తేటప్పుడు దుబ్బాకలో, సిద్దిపేటలో, బెజ్జంకిలో, కరీంనగర్లో, గజ్వేల్లో కాళేశ్వరం ఫలితాలు అందుకున్న రైతులను అడగండి ఎలా మాకు మేలు జరిగి. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి. రాజకీయ లబ్ధి కోసం సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు మేడిగడ్డ సందర్శన చేపట్టారని దుయ్యబట్టారు. మేడిగడ్డ డ్యాం, కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై దర్యాప్తు చేపట్టే చిత్తశుద్ది కాంగ్రెస్ కు లేదని మండిపడ్డారు. కాంగ్రెస్ సీబీఐ విచారణకు ఎందుకు కోరట్లేదని ప్రశ్నించారు. మేడిగడ్డ విజిట్ ఏదైతున్నదో ఎమ్మెల్యేదంతా కూడా రాజకీయ లబ్ధి పొందేందుకోసమే వెళ్తున్నారు తప్ప కాంగ్రెస్ పార్టీకి కానీ, కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కానీ మేడిగడ్డ డ్యాం విషయంలో కావచ్చు, కాళేశ్వరం విషయంలో కావచ్చు సమగ్రమైనటువంటి దర్యాప్తు జరిపేటువంటి చిత్తశుద్ధి రేవంత్ రెడ్డి కానీ, కాంగ్రెస్ పార్టీకి కానీ, రాహుల్ గాంధీకి కానీ లేదు. ఈరోజు అడుగుతా ఉన్నాను, ఆ రోజు కేసీఆర్ అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే వాళ్ళే పూర్తిగా అక్రమాలు చేశారు కాబట్టి, వాళ్ళే అవినీతికి పాల్పడ్డారు కాబట్టి, పూర్తిగా ప్రజాధనాన్ని లూటీ చేశారు కాబట్టి ఆ రోజు కేసీఆర్ సిబిఐ దర్యాప్తుకు ముందుకు రాలేదు. ఈరోజు మీరు అధికారంలోకి వచ్చారు కదా కాంగ్రెస్ పార్టీ, మీరు ఇచ్చిన మాట మీద నిలబడి
ఈరోజు ఎందుకు సిబిఐకి ముందుకు రాలేదో, సిబిఐ దర్యాప్తు ఎందుకు కోరడం లేదో, ఎందుకు ఈరోజు విజిలెన్స్ పేరుతో ఎందుకు కాలయాపన చేస్తున్నారు? కాళేశ్వరం ప్రాజెక్టుపై బీఆర్ఎస్ నేతల తీరుపై ఫైర్ అయ్యారు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి. మేడిగడ్డ ప్రాజెక్టు కుంగిపోతే వారికి చీమ కుట్టినట్టు కూడా లేదంటూ దుయ్యబట్టారు. కాళేశ్వరం స్కామ్ అంటూ విరుచుకుపడ్డారు. కాళేశ్వరం పేరుతో జరిగిన ఈ స్కామ్ ను కప్పిపుచ్చుకునేందుకు కృష్ణా నీరు ఉద్యమాలు అంటూ కొత్త నాటకానికి తెరలేపారంటూ మండిపడ్డారు. వ్యక్తి చాలా ఈజీగా తీసి పాడేస్తున్నాడు. ఒకటే బ్యారేజ్ కదా కుంగింది అంటే ఆయన సాక్షాత్తు ఒప్పుకున్నాడు. 4,000 కోట్లతో కట్టిన ఒక బ్యారేజీ మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టుకు ఆయుపట్టుగా ఉండి స్టోర్ చేసి దాన్ని రివర్స్ పంపింగ్ చేసే ఒక బ్యారేజ్ కుంగిపోయింది, కూలిపోతుందంటే వీళ్ళకి అది సామాన్య విషయం, చీమగుట్టినట్టన్నా లేదంటే ఎంత దారుణమైన మానసిక స్థితిలో వీళ్ళు ఉన్నారు అని చెప్పి నేను మాట్లాడుతూ ఉన్నా. అది కాళేశ్వరం ప్రాజెక్టు కాదు, కాళేశ్వరం స్కామ్. అది కాళేశ్వరం సాక్షిగా ఒక దేవుని పేరు మీద జరిగిన భయంకరమైన స్కామ్. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఈరోజు కృష్ణానది మీద ఏదో చేస్తున్నాం మేము అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఉద్యమాలు చేసిరట. ఇప్పుడు 2 రోజులకే నీ ఉద్యమం అయిపోయిందా? నువ్వు చెప్పింది ఎప్పుడు కృష్ణానది మీద, ఇప్పుడు నల్గొండల సభ పెట్టి ఉద్యమం చేస్తున్నావా? కాంగ్రెస్ బీఆర్ఎస్ పై బీజేపీ ఎమ్మెల్యే పాయం శంకర్ ఫైర్ అయ్యారు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ కాళేశ్వరం నాటకం మొదలెట్టిందని, బీఆర్ఎస్ నల్గొండ సభ పేరుతో డ్రామాలాడుతుందంటూ కామెంట్ చేశారు. ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే కాళేశ్వరంపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. సీబీఐ విచారణతోనే తప్పు చేసిన వారికి శిక్ష పడుతుందని చెప్పారు. తప్పు చేసే వారికి శిక్ష విధించే ఉద్దేశం కాంగ్రెస్ కు లేదని ఫైర్ అయ్యారు. ప్రజల సమస్యలు పరిష్కరించమని కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చిండ్రు. టీఆర్ఎస్ పార్టీకి ప్రతిపక్ష పాత్ర పోషించమని టీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇచ్చిండ్రు. ఈ 2 రాజకీయ పార్టీలు కూడా అధికారంలో ఉండి ప్రజలకు ఏం చేయగలుగుతామో చెప్పలేనటువంటి దుస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి విషయాల మీద ప్రతిపక్ష పార్టీగా టీఆర్ఎస్ పార్టీ కూడా ఏమీ చెప్పలేనటువంటి పరిస్థితి. ఈరోజు ఎన్నికలు సమీపిస్తున్నటువంటి సమయంలో రాజకీయ చర్చ జరగాలన్న ఒక ఆలోచనతోని టీఆర్ఎస్ కాంగ్రెస్ 2 పార్టీలు కూడా ఈరోజు కాళేశ్వరం అనే నాటకం కాంగ్రెస్ పార్టీ పెట్టుకుంటే, హైదరాబాద్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు వైసీపీ నేత వైవి సుబ్బారెడ్డి. హైదరాబాద్ ను ఏపీ తెలంగాణ ఉమ్మడి రాజధానిగా కొనసాగిస్తే బాగుంటుందంటూ కొత్త వాదన తెరపైకి తీసుకొచ్చారు. ఏపీలో విశాఖను ఆర్థిక రాజధానిగా చేసేందుకు ప్రయత్నిస్తే ఇబ్బందులు ఎదురయ్యాయని, అందుకే ఏపీలో రాజధాని సిద్ధమయ్యే వరకు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని చేయాలన్నారు. వైవి సుబ్బారెడ్డి వ్యాఖ్యలు 2 రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా పరిపాలనా రాజధానిగా చేద్దామని చేస్తే కొన్ని న్యాయపరమైన ఇబ్బందులు సృష్టించారు. న్యాయపరంగా ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్నాం కూడా ఈరోజు. సో అవన్నీ అధిగమించిన దాకా కంబైన్డ్ రాజధానిగా హైదరాబాద్ను కంటిన్యూ చేయాలని మా ఆలోచన. దీనిపై మా పార్టీ అధ్యక్షుడితో పార్టీ నాయకులతో చర్చించుకొని ఎలక్షన్లు అయిపోయినాక దీనిపై ఒక వివరణ కూడా ఇవ్వటం జరుగుతుంది. ఎందుకంటే క్యాపిటల్గా హైదరాబాద్ కంటిన్యూ అయితే మనకి హైదరాబాద్లో హక్కు ఉంటుంది. హైదరాబాద్ రాజధానిలో తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల కోసం వైసీపీ బీఆర్ఎస్ సెంటిమెంట్ డ్రామాలకు తెరతీస్తున్నాయంటూ ఫైర్ అయ్యారు కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్. హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అంటూ కొత్త రాగం అందుకున్నారని ఫైర్ అయ్యారు. రాబోయే ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే వైసీపీ నేత వైవి సుబ్బారెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారంటూ దుయ్యబట్టారు. రాష్ట్రాల్లో ఎన్నికల వేళ ఇటు టీఆర్ఎస్ అటు వైసీపీ సెంటిమెంట్ రాజకీయాలను తెర మీదకి తెస్తున్నాయి. మొన్నటిదాకా కృష్ణా రివర్ బోర్డుది, తర్వాత ఇప్పుడేమో రాజధాని కొనసాగింపు అనే అంశం సుబ్బారెడ్డి గారి నోట రావడం అనేది సెంటిమెంట్తో నెక్స్ట్ ఎలక్షన్స్ను అటు ఎంపీ ఎమ్మెల్యే ఎలక్షన్స్ను ఆంధ్రప్రదేశ్లోను ఇటు తెలంగాణలో తన సహజ మిత్రునిగా ఉన్న కేసీఆర్కు ఉపయోగపడే విధంగా మరి రాజకీయాలు నడవడం అనేది మాత్రం చాలా హాస్యాస్పదం.
ఇంకా తెలంగాణ ఆంధ్ర సెంటిమెంట్ ఉంటుందని అనుకోవడం అనేది మాత్రం నా దృష్టిలో అది రాజకీయ దివాళాకోరుతనం తప్పితే మరొకటి కాదు. ఎందుకంటే ఆంధ్ర తెలంగాణ ప్రజలు విడిపోయినా చాలా ప్రేమగా కలిసి ఉన్నారు. కొత్తగా రాజధానిని హైదరాబాద్లో కొనసాగించాలని సుబ్బారెడ్డి గారు అనడం వెనుక కారణం ఏంటంటే మళ్ళీ సెంటిమెంట్ రగిల్చాలనే ఒక వ్యూహమే దీంట్లో ఉన్నది తప్పితే మనకు. వైవి సుబ్బారెడ్డి వ్యాఖ్యలపై బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ ఫైర్ అయ్యారు. ఉమ్మడి రాజధాని పేరుతో మరో డ్రామాకు వైసీపీ తెరలేపిందంటూ దుయ్యబట్టారు. 5 ఏళ్లలో రాజధాని నిర్మాణం చేపట్టకుండా ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ను కొనసాగించాలని కోరడమేంటని ప్రశ్నించారు. ఇప్పటి వరకు 3 రాజధానులు అంటూ ప్రజలను మోసం చేసి ఇప్పుడు కొత్తగా హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అంటూ కొత్త డ్రామాలు ఆడుతున్నారంటూ మండిపడ్డారు. మోసం చేయడం, నమ్మబలకడం, తర్వాత నయ వంచనకు పాల్పడడం వైసీపీ పార్టీకి వెన్నతో పెట్టిన విద్య. గతంలో కూడా ఎన్నికల ముందు అమరావతి రాజధాని అసెంబ్లీ సాక్షిగా తీర్మానానికి మద్దతు తెలిపారు. ఇంకా నమ్మకం కలిగించడం కోసం నేను అమరావతి ప్రాంతంలోనే ఇల్లు కట్టుకున్నాను, మిగతా రాజకీయ పార్టీలు కట్టుకోలేదు అని ఇంకా నమ్మబలికారు. ముఖ్యమంత్రి అవుతూనే వెంటనే అవన్నీ మర్చిపోయి 3 రాజధానులు అని చెప్పి కొత్త వికృత రాక్షస క్రీడకి శ్రీకారం చుట్టారు. వాళ్ళ ప్రధాన ఉద్దేశం దోచుకోవడం తప్ప ఈ రాష్ట్రానికి రాజధాని ఉండాలా, ఈ రాష్ట్రం అభివృద్ధి ప్రధానం ముందుకెళ్లాలా, ప్రగతి సాధించాలనే ఉద్దేశం కాదు. అదే ఉద్దేశం ముందుంటే అమరావతిని నిర్మించేవారు ఎవరు అడ్డుపడ్డారు? ఎవరిని మోసం చేయాలని చూస్తాం. ఇప్పుడు కొత్తగా నాటకానికి ఇన్ని రోజులు నిద్రపోతున్నారు. 5 సంవత్సరాల నుంచి పరిపాలనా రాజధాని విశాఖపట్నం చేశారు. ఒక్క భవనాన్ని నిర్మించారు. విలాసవంతమైన ఒక గెస్ట్ హౌస్ నిర్మించడం తప్పిస్తే ఒక్కటన్నా అభివృద్ధి కార్యక్రమం ఆ ప్రాంతంలో చేశారా? ఏమీ చేయకుండా ఇవాళ మళ్ళీ ఎన్నికల సమయంలో వచ్చి మాయమాటలు చెప్పి మళ్ళీ అదే తేనె పూసిన కత్తులు వీళ్ళు. తర్వాత అయిపోయిందంటే ఒకవేళ నమ్మి పొరపాటున ప్రజలు ఎక్కడన్నా మోసపోతే మళ్ళీ. వెల్కమ్ బ్యాక్. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ నేత లోకేష్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. 4 ఏళ్లు ఊరికే ఉండి ఇప్పుడు డీఎస్సీ నోటిఫికేషన్ల పేరుతో డ్రామాలకు తెరలేపారంటూ ఫైర్ అయ్యారు. కోట్లు ఖర్చు పెట్టి యాత్ర 2 సినిమా తీస్తే ఎవరూ చూడట్లేదంటూ సెటైర్ వేశారు. అందుకే ఎమ్మెల్యేలు ఎంపీలకు డబ్బులిచ్చి సినిమా చూపిస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి జగన్ కి ఒక శాపం ఉంది. ఆయన నిజం చెప్తే తల 100 ముక్కలుగా ఇరుగుతాయి. అబద్ధాలకి మోసాలకి ప్యాంటు షర్ట్ వేస్తే అచ్చో జగన్ లాగా ఉంటారు. కానీ 4 సంవత్సరాలు 10 నెలలు పడుకుని ఇప్పుడు కొత్త డ్రామా మొదలు పెట్టాడు. ఆ డ్రామా పేరు డిఎస్సి నోటిఫికేషన్. జగన్ ని చూస్తే బిల్డప్ బాబాయ్ గుర్తొస్తాడండి. ఎవరు గుర్తొస్తారు? బిల్డప్ బాబాయ్. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి యాత్ర 2 సినిమా తీశారు. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు టిక్కెట్లు కొని మరి డబ్బులు ఇచ్చి మా సినిమా చూడండి రా బాబు అని అడుక్కు తినే పరిస్థితి వచ్చింది. ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తిపై మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మండిపడ్డారు. వైసీపీలో బీసీలకు ప్రాధాన్యం లేదని జంగా కృష్ణమూర్తి అనడం వింతగా ఉందని ఫైర్ అయ్యారు. పదవులు ఉన్నప్పుడు అనుభవించి ఇప్పుడు ఇలా మాట్లాడడం సరికాదన్నారు. టీడీపీలో కనీసం సర్పంచ్ అవకాశం అయినా వచ్చిందా అని దుయ్యబట్టారు అనిల్. కృష్ణమూర్తి గారు మాట్లాడారు, వైసీపీలో బీసీలకు ప్రాధాన్యం లేదు, అదేందో చాలా చాలా మాట్లాడారు. కానీ బాధేసింది జంగా కృష్ణమూర్తి గారు మాట్లాడిన. సరే, ఆయనకి ఏం కారణాలు ఉండి వెళ్ళాడో నాకు తెలియదు. ఆయన ఏ వ్యక్తిగత కారణాలు ఉన్నాయి అంటే ఇప్పుడు అందరికీ ఒక ఫ్యాషన్ అయిపోయింది. 4.5 సంవత్సరం ఉన్న రోజులు భజన చేస్తారు. 4.5 సంవత్సరం జగన్మోహన్ రెడ్డి గారు దేవుడే. 4.5 సంవత్సరాల దాకా అభినవ్ అంబేద్కరే. 4.5 సంవత్సరం దాకా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న రోజులు ఆయన అద్భుతమైన వ్యక్తే. అంటే వెళ్ళిపోవాలనుకున్నప్పుడు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు ఇది, జగన్మోహన్ రెడ్డి గారు అది అని మాట్లాడే తత్వం ఇప్పుడు అలవాటైపోయింది అందరికీ కూడా. జగన్మోహన్ రెడ్డి గారి వల్లే పదవులు పొందుతారు, జగన్మోహన్ రెడ్డి గారు ఆర్థికంగా ఎదుగుతారు. కానీ ఒక చిన్న మాట అంటే మాత్రం జరిగితే మాత్రం ఏదో పెద్ద జరిగిపోయింది మాకు. వైసీపీ నేత అనిల్ కుమార్ పై ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి ఫైర్ అయ్యారు. అనిల్ వ్యాఖ్యలు ఆయన అజ్ఞానానికి నిదర్శనమని దుయ్యబట్టారు. భజన చెయ్యడం అనేది తన పద్ధతి కాదని, తన గురించి మాట్లాడే అర్హత అనిల్ కు లేదని మండిపడ్డారు. తాను పదవుల కోసం ఆశపడలేదని తేల్చి చెప్పారు. అనిల్ కుమార్ యాదవ్ గారు నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. నా గురించి నీకు తెలుసో లేదా కానీ నా రాజకీయ జీవితం తెలిసిన పుస్తకం. సంపాదన కోసమో పదవుల కోసమో ఏదో విధంగా అరువులు చాల్చాల్సిన అవసరం లేదు.
రాజకీయాలంటూ నాకు ఒక ఆలోచన విధానం ఉంది, నాకు ఒక వ్యక్తిత్వం ఉంది. మీరు మాట్లాడిన 4.5 సంవత్సరాల పాటు కూడా భజన చేస్తూ నేను ఎప్పుడు కూడా భజన చేసే సాంప్రదాయం, లేకపోతే ఒకప్పుడు పోరాటం కానివ్వండి. టీడీపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు ఎంపీ కేశినేని నాని. టీడీపీలో ఎవరికీ షూరిటీ లేదన్నారు. ఇచ్చిన మాట తప్పడమే చంద్రబాబు నైజమన్నారు. ఎలాగూ ఎన్నికల్లో లోకేష్ ఓడిపోతారని, ఆ తర్వాత రెడ్ బుక్ ఎక్కడ పెట్టుకుంటారని ప్రశ్నించారు. ఎవరికి బాబు షూరిటీ బుర్రలేని లోకేష్ కి, బాబు గ్యారెంటీ ఎవరికి? ఆయన కుటుంబానికి తప్ప ఎవరికి గ్యారెంటీ లేదు. ఇప్పుడు పాపం నిన్న మొన్న చూసుంటారు, ఇక్కడ మాజీ మంత్రి కూడా చంద్రబాబు నాయుడు గారి భార్య ఇంటికి వస్తే పరామర్శిస్తానికి అతను కూడా టికెట్ అడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది మాజీ మంత్రికి. అంటే పాపం మాజీ మంత్రి కూడా ఇంత కట్టుబడి ఉండడానికి ఆయన కూడా గ్యారెంటీ లేదు. విజయవాడ ఎంపీ కేశినేని నానిపై టీడీపీ బోండా ఉమా సంచలన ఆరోపణలు చేశారు. అప్పులు తీసుకుని ఎగ్గొట్టడం కేశినేని నానికి అలవాటని ఫైర్ అయ్యారు. కేశినేని నాని అతిపెద్ద బ్యాంకు స్కామర్ అని తీవ్రంగా విరుచుకుపడ్డారు. కేసుల భయంతోనే తన ట్రావెల్స్ ను మూసేశారని బోండా ఉమా మండిపడ్డారు. అప్పుల అప్పారావు కేశినేని నాని ఒక పెద్ద అప్పుల అప్పారావు. చాలా బిల్డప్లు ఇస్తున్నాడు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుతున్నాడు. ఏదో నేను తెలుగుదేశం పార్టీకి పెద్ద త్యాగాలు చేశానంటున్నాడు. అవన్నీ కూడా చర్చిద్దాం, వాస్తవాలేంటో. నేను మీడియాకి ఇస్తా ఈ డాక్యుమెంట్స్. మీడియా వాళ్ళు కూడా చూసి ఏది నిజమో ఎవరిది అవాస్తవమో మీరే తేల్చండి మీడియా మిత్రులు. ఇవాళ 2014లో అతను చరిత్ర తెలుగుదేశం పార్టీలో ఎలా స్టార్ట్ అయిందంటే, ఆ రోజు ఈ బిల్డప్ బాబాయ్. ఇది వాల్టి పొలిటికల్ ఫైర్. కీప్ వాచింగ్ 10 TV, ది అన్బయాస్డ్ న్యూస్ ఛానల్.